సో అసలు మనకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం అనేది సెట్ అవుతుందా? బేసిక్‌గా ఏంటి అంటే చాలా మందికి ఈ విషయంలో డౌట్ ఉంటది. అరే! నాకేం సాఫ్ట్‌వేర్ సెట్ అవుతుంది. సో ఏ డొమైన్ సెట్ అవుతుందనే దాని గురించి తర్వాత సంగతి. అసలు మనకి సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ సెట్ అవుతుంది. బేసిక్‌గా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అనేది ఎవరైనా గాని, ఎవరైనా రావచ్చు. కానీ కొన్ని మినిమమ్ బేసిక్ థింగ్స్ అనేది మనకు తెలిసుండాలి. ఏంటి? మనము చాలా అనుకుంటాం. అంటే నా బ్యాక్‌గ్రౌండ్ మెకానికల్, నా బ్యాక్‌గ్రౌండ్ సివిల్ లేకపోతే నా బ్యాక్‌గ్రౌండ్ త్రిబుల్ ఈ లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ అనేది కంప్లీట్‌లీ బీఎస్సీ స్టాట్ ఉంది. రైట్. నేను ఎంబీఏ చేశాను. బీబీఏ చేశాను. రైట్. నేను ఏదో డొమైన్ కంప్లీట్‌లీ ఐటీకి సంబంధం లేని చదువు చదివాను. బ్యాక్‌గ్రౌండ్ అలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చాను. అంటే ఎవ్వరైనా గాని ఇక్కడ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి ఎలిజిబుల్ అవుతారు. అంటిల్ అన్‌లెస్ దే నీడ్ టు హావ్ ఫ్యూ స్కిల్స్. ఆ స్కిల్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఏంటి అంటే ఏ డొమైన్ సూట్ అవుతుందనేది తర్వాత దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అసలు సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీకి మనం సెట్ అవుతామా అంటే, డెఫినైట్‌లీ సెట్ అవుతారు. కానీ బేసిక్‌గా కొన్ని విషయాలు మనకు ఖచ్చితంగా తెలిసుండాలి. కమ్యూనికేషన్ అనేది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది కమ్యూనికేషన్ అనేది చాలా ఫ్లూయెంట్‌గా ఉండాలేమో అనుకుంటారు. ఫ్లూయెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. బేసిక్‌లో బేసిక్ కమ్యూనికేషన్ ఈజ్ సఫిషియంట్. బేసిక్‌లో బేసిక్ కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడేది, మనం చేసే వర్క్ గాని, ఇంకోటి గాని అవతల వాళ్ళకి అర్థమయ్యాలి. దట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. అండ్ దెన్ తర్వాత వచ్చేసి అనలిటికల్ థింకింగ్ ఒకటుండాలి. అండ్ దెన్ టీమ్ ప్లేయర్ అయి ఉండాలి. అనలిటికల్ థింకింగ్ కంపల్సరీ ఉండాలి. టీమ్ ప్లేయర్ అంటే ఏంటి అంటే మనం టీమ్‌తో కోఆర్డినేట్ చేస్తూ అందరితో కొంచెం ఏంటి అంటే మింగిల్ అవ్వగలిగేలా ఉండాలి. అంతేగాని నేనొచ్చాను, నా పని చూసుకున్నాను, నేనెళ్ళిపోతాను. నేను మింగిల్ అవ్వలేను ఎవరితో అంటే నాట్ పాసిబుల్. సో, ఈ 3 పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏ డొమైన్ తీసుకోవాలి, ఎలా ఆలోచించాలి. ఇక్కడ మనం ఒక డొమైన్‌ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ అనేవి మనం ఆలోచించాలి. సో, ఇక్కడ మన సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ మన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుందా అనే దాని గురించి ఒక క్లారిటీ వచ్చింది. ఎనీవన్ విత్ 60% డిగ్రీ ఆర్ బీటెక్‌లో మినిమమ్ 60% అనేది ఉంటే బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంతకంటే తక్కువ ఉంటే ఉద్యోగాలు ఉండవా అంటే ఉంటాయి. దానికి కొన్ని మనం అడిషనల్‌గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏ డొమైన్ మనకు సూట్ అవుతుంది. ఇక్కడ మనం ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని ఫ్యూ పాయింట్స్ అనేవి మనం కంపల్సరీ కన్సిడర్ చేసుకోవాలి. ఏం పాయింట్స్ కన్సిడర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? రైట్. మన బ్యాక్‌గ్రౌండ్ ఐటీకి రిలేటెడ్ ఉందా? కంప్లీట్‌లీ నాన్ ఐటీ ఉందా? మన కమ్యూనికేషన్ లెవెల్ అనేది మన కమ్యూనికేషన్ బేసిక్‌లో బేసిక్ ఉందా? మోడరేట్‌గా ఉందా? లేకపోతే ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ ఉందా? ఒక పాయింట్. ఇంకొకటొచ్చేసి ఏంటి అంటే ఎంత కెరియర్ గ్యాప్ ఉంది? ఒకవేళ 4 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది. రైట్. 3 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది. లేకపోతే 4 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది. కానీ మనం కోడింగ్ నేర్చుకునే కేపబిలిటీ చాలా ఎక్కువుంది. అప్పుడు కోడింగ్ సైడ్ వెళ్ళొచ్చు. 4 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది. కమ్యూనికేషన్ అనేది తక్కువుంది. మనము కోడింగ్ అనేది కోడింగ్ అనేది అంటే అంత ఎక్కువ నేర్చుకోలేము. వీళ్ళకి ఒక డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత ఏంటి అంటే ఇక్కడ ఆ డొమైన్ సెలెక్ట్ చేసుకున్న ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇదొకటి మనం ఆలోచించాలి. ఇంకోటి ఏంటి అంటే కెరియర్ అంటే మనం నేర్చుకునే డొమైన్ నాకు 5 ఇయర్స్ కెరియర్ గ్యాప్ ఉంది. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెడితే కాల్స్ ఉన్నాయా? లేకపోతే ఫ్రెషర్‌గా కాల్స్ ఉన్నాయా? ఫ్రెషర్‌గా కాల్స్ ఉంటే నేను ఎలిజిబిలిటీయా? నాకింత కెరియర్ గ్యాప్ ఉంది. దీన్నెలా ఓవర్‌కమ్ ఇంటర్న్‌షిప్ చేసి నేను దీని సైడ్ వెళ్ళొచ్చా? ఇలా చాలా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. మనం అయన్నీ ఆలోచించకుండా బేసిక్ ఏంటి అంటే నాకు కమ్యూనికేషన్ లేదు కాబట్టి, లేకపోతే నేను ఐటీ బ్యాక్‌గ్రౌండ్ కాదు కాబట్టి నాకు అసలు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వస్తుందా? అని అని మనం ఆలోచించుకుంటాము. అలా ఆలోచించడం కరెక్ట్ కాదు. అండ్ ఆల్‌వేస్ పీపుల్ ఆర్ దేర్ టు అంటే ఇన్సల్ట్ యూ లేకపోతే ఇంకేదన్నా అవమానించడం గాని, ఇన్సల్ట్ చేయడము, చులకనగా మాట్లాడడం, సో బుల్లీ చేయడం చాలా కామన్ థింగ్స్. చాలా కామన్‌గా జరుగుతుందనమాట. మనం ఏ పని చేసినా గాని, పనికి రాని, చేతగాని దద్దమ్మలు మన ఎగతాళి చేస్తూనే ఉంటారు. వాళ్ళ పనే అది. పని పాట లేని పనది. మన పనేంటి? మనం లైఫ్‌ని, కెరియర్‌ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళామనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటది. ఇప్పుడు ఒకరు ఒక లెవెల్‌లో ఉన్నారు. ఎగ్జాంపుల్ మా మా ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నాడు అనుకుందాం. ఒక పర్సన్‌కి దాదాపు ఒక మంచి ప్యాకేజ్ హై లెవెల్‌లో ఉంది. వాడిని చూసి యువతలోడు ఏమి పని పాట లేనోడు ఊరక తిరిగేవాడు ఏమంటాడంటే, "ఏ వాడికి అంతా షార్ట్ కట్ రా! వాడంతా వేస్ట్ గాడురా! ఏ పనులు చేసి, ఏ డబ్బులు కట్టి జాబ్ తెచ్చుకున్నాడురా! నీకు ఆ టాలెంట్ కూడా లేదు కదా! నీకు ఆ టాలెంట్ అలా డబ్బులు అలాగైనా నీకు ఏదో ఒకటి ఇప్పుడు బతకడం ఇంపార్టెంట్. లైఫ్ లీడ్ చేయడం ఇంపార్టెంట్. అతను జెన్యూన్‌గా చేశాడో తెలీదు. లేకపోతే నిజంగానే డబ్బులు కట్టి చేశాడో తెలీదు. ఇట్ డజంట్ మ్యాటర్ టు యూ. కానీ ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకడు ఎదుగుతుంటే, ఒకడు ఒక మంచి పని చేస్తుంటే, చెడ్డ పని చేసినా, మంచి పని చేసినా, ఏ పని చేసినా పనికిరాని, చేతగాని దద్దమ్మలు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు ఏం పీకలేనోళ్ళు పక్కన వాడి మీద పడి అది, ఇది అని చెప్పి
అనవసరంగా పడి ఏడవడం తప్ప ఉపయోగం ఏముండదు. సో అలాంటి వాళ్ళు అన్నారని మనం పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఓకే, ప్రశాంతంగా ఎవ్రీవన్ ఈజ్ ఎలిజిబుల్. కొన్ని ఎక్సెప్షనల్ బీఫార్మసీ వీళ్ళు నాట్ ఎలిజిబుల్, వాళ్ళు తప్ప ఆల్మోస్ట్ అందరూ ఎలిజిబుల్లే ఉంటారు. కానీ మనం కరెక్ట్ డొమైన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆలోచించండి అండ్ ఈ పనికిరాని దద్దమ్మల గురించి మర్చిపోండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిఓసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ రిలేటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.